గైస్, నిన్న జరిగిన ఇమ్మాన్యుయల్ వర్సెస్ గుండంకుల్ విషయంలో మీకు ఏమనిపించింది? నాకు పర్సనల్ గా ఏమనిపించిందంటే, ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ అయిన పాయింట్ ని మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు తీసుకొని వచ్చి నామినేషన్స్ లో పెడతారు హరీష్ గారు అని అడగాలనిపించింది. బాడీ షేమింగ్ కాదు అని చెప్పి నాగార్జున గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు అని కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయినా సరే మీరు దాన్ని లాగి 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 ఇంకెన్నిసార్లు గొడవ చేస్తారు? ఇంకా దీనికి ఒక ఎండ్ పాయింట్ అంటూ ఉండదా? ఈ సీజన్ అయిపోయే వరకు అది లాగుతూనే ఉంటారా అని అనిపించింది. అండ్ ఇంకొకటి, ఆ అరుపులేంటి గట్టి గట్టి గట్టిగా అరిచేశారు ఇమ్మాన్యుయల్ మీద. ఆ ప్లేస్ లో ఇమ్మాన్యుయల్ కాకుండా ఇంకెవరైనా ఉంటే అంతకన్నా గట్టిగా అరిచి నేను కూడా అరవగలను అని చెప్పేవారు. లేకపోతే దాన్ని ఇంకా సీన్ క్రియేట్ చేసి ఇంకా బ్యాడ్ చేసేవాళ్ళు హరీష్ గారిని. బట్ ఇమ్మాన్యుయల్ మాత్రం చాలా మెచ్యూర్డ్ గా, చాలా సైలెంట్ గా ఆ టాపిక్ ని అక్కడతో ఆపేశాడు. అండ్ ఇంకా షాకింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే, అసలు మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అని నేను అనలేదండి అన్నాడు హరీష్ గారు. అనలేదా? అంత క్లియర్ గా నాగార్జున గారు వీడియో చూపించారు కదండి, అయినా అనలేదని మీరు ఎలా అన్నారు? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక కాన్వర్జేషన్ యూజ్లెస్, ఇంకా ఈ మనిషితో ఎంత వాదిచ్చినా వేస్ట్ అన్న తర్వాత అది అక్కడతో ఆపేయడం బెటర్. సో ఇమ్మాన్యుయల్ కూడా ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. అక్కడతో ఆపేసి దాన్ని కొంచెం ఫన్నీ వేలో, దాన్ని కొంచెం కామికల్ వేలో తీసుకొని వెళ్ళి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ పెట్టేసి కొంచెం మెచ్యూర్డ్ గా దాన్ని స్టాప్ చేసినట్లు అనిపించింది. ఆ ప్లేస్ లో ఇంకెవ్వరున్నా దాన్ని ఇంకా రచ్చ చేసేవాళ్ళేమో అని నాకు అనిపించింది. ఇంతకీ మీకేమనిపించింది? ఇమ్మాన్యుయల్ కరెక్టా లేదా గుండంకుల్ ఫ్రస్ట్రేషన్ కరెక్టా?